ఈ ఉదయకాలము నాతో పాటు సజీవంగా ఉన్న దేవుని బిడలందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. అపొస్తలుడైన యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 24 మరియు 25 వచనాలు నేను చదువుతున్నాను. జనములో దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోని తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. మనము గత కొన్ని రోజులుగా ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తూ వస్తూ ఉంటున్నాం. క్లుప్తంగా పరలోక పట్టణములో రాత్రి ఉండదు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. గొర్రె పిల్లయే ఆ యొక్క పట్టణం అంతటికి వెలుగును అందిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకనే గొర్రెపిల్ల వెలుగునందు సంచరించరు అనగా ప్రభువైన యేసుక్రీస్తుల వారి ముఖ ప్రకాశమే పరలోకమంతా విస్తరించి ఉంటుంది. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తారు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. ఎంత అద్భుతమైనటువంటి ప్రపంచం ఈ పరలోక పట్టణం. రాత్రి లేదు కాబట్టి పగటి వేళ కూడా గుమ్మములన్నీ తెరిచే ఉంటాయి. అక్కడ రాత్రి మనకు ఇక్కడ భూలోకంలో ఉంటుంది కనుక దొంగలు వచ్చి ఏమైనా దోచుకొని వెళ్తారని మనం తాళాలు వేసుకుంటూ ఉంటాం. కానీ పరలోక పట్టణంలో రాత్రి లేదు అనగా చీకటి అనేది లేదు. 24/7 అక్కడ పగలుగానే ఉంటూ ఉంది. కాబట్టి గుమ్మములు వేయాల్సిన అవసరం అక్కడ ఉండదు. అంతటి అద్భుతమైనటువంటి ఆ పరలోక పట్టణంలో రేపు నీవు నేను యుగాయుగములు సంచరించబోతున్నాం. అయితే ఆ సంచరించడానికి లేదా ప్రవేశించడానికి తగినటువంటి అర్హతని ఇక్కడ మనం సంపాదించుకుంటేనే వీలవుతుంది. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, మన అనుదిన జీవితంలో పరిశుద్ధతను మనం కొనసాగిస్తూ రక్షణను కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. అందరికీ వందనాలు.